హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఈ వీడియోలో చెప్పుకోబోయే టాపిక్ మనం ఇప్పుడున్న ఈ బిజీ లైఫ్లో మన ఫ్యామిలీతో కూడా సమయం కేటాయించలేకపోతున్నాం. కానీ దానివల్ల ఏం కోల్పోతున్నామో తెలుసుకునే లోపే సగం జీవితం గడిచిపోతుంది. అలాంటిదే ఈ కథ. ఒక ఊర్లో సురేష్ అనే బిజినెస్ మ్యాన్ ఉండేవాడు. అతను సిటీలో చాలా బిజీగా ఉంటూ ఊర్లో ఉన్న తన ముసలి తల్లిని సరిగ్గా పట్టించుకునేవాడు కాదు. నెలకోసారి ఫోన్ చేసి డబ్బులు పంపించాను జాగ్రత్త అని చెప్పి ఫోన్ పెట్టేసేవాడు. ఒకరోజు సురేష్కి వాళ్ల ఊరినుంచి ఫోనొచ్చింది. వాళ్లమ్మ చనిపోయిందని. కంగారుగా ఊరికి వెళ్ళాడు. అంత్యక్రియలు ముగిశాక అమ్మ గదిని సర్దుతుంటే ఒక పాత ట్రంకు పెట్ట కనిపించింది. అందులో సురేష్ చిన్నప్పటి బట్టలు, అతను రాసిన ఫస్ట్ ర్యాంక్ సర్టిఫికెట్లు అన్నీ భద్రంగా ఉన్నాయి. అన్నింటికంటే కింద ఒక కవర్ కనిపించింది. దానిమీద నా కొడుకు కోసం అని రాసి ఉంది. సురేష్ ఆతృతగా విప్పిచూశాడు. అందులో ఒక తెల్ల కాగితం ఉంది. కాని ఆ కాగితం మీద ఒక్క అక్షరం కూడా లేదు. కేవలం కొన్ని తడిచిన ముద్రలు, కన్నీటి చుక్కల గుర్తులు మాత్రమే ఉన్నాయి. సురేష్కి అర్థం కాలేదు. పక్కనే ఉన్నవాళ్ల పిన్నమ్మనడిగారు. అప్పుడామె ఏడుస్తూ ఇలా చెప్పింది. మీ అమ్మకు చనిపోవడానికి 2 రోజుల ముందు నీకు ఉత్తరం రాయాలనిపించింది. పెన్ను పట్టుకుంది కాని నీ బిజీ లైఫ్ గురించి గుర్తొచ్చి నేను రాస్తే వాడు ఇబ్బంది పడతాడేమో, నా బాధ చెబితే వాడు కంగారు పడతాడేమో అని ఏమీ రాయలేకపోయింది. నీకు చెప్పాలనుకున్న మాటలన్నీ కన్నీళ్ల రూపంలో ఆ కాగితం మీద పడ్డాయి. ఆ కాగితం ఖాళీగా లేదు సురేష్. అందులో నీమీద ఉన్న ప్రేమ, తన ఒంటరితనం, నిన్ను చూడాలనే ఆరాటం అన్నీ ఉన్నాయి. సురేష్ ఆ కాగితాన్ని గుండెలకు హత్తుకుని వెక్కి వెక్కి ఏడిచాడు. మనం ఇచ్చే డబ్బులు, సౌకర్యాల కంటే మన తల్లిదండ్రులు మన నుంచి కోరుకునేది కేవలం కొంచెం సమయం మాత్రమే అని అప్పుడర్థమైంది.